2013 డిసెంబర్ 5 వరకు ఉన్న వాళ్ళకే, అది కూడా 10 ఎకరాల లోపు ఉంటేనే ఇస్తారు. 10 ఎకరాలకు మించి సాగులో ఉంటే కేవలం 10 ఎకరాలకే హక్కుపత్రం ఇస్తారు. 13 డిసెంబర్ 2005 తర్వాత ఎవరైనా సరే, గిరిజనులైనా గిరిజనేతరులైనా సరే, అటవీ భూముల్ని కొట్టినా, అడవుల్ని కొట్టినా, పోడు వ్యవసాయం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా సరే అది నేరం అవుతుంది. అటవీ చట్టం కింద, తెలంగాణ అటవీ చట్టం కింద, కేంద్ర ప్రభుత్వం చేసిన అటవీ చట్టం కింద, అడవుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి ఈ అటవీ చట్టాలలో అవకాశం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ అటవీ భూములకు సంబంధించి ఇతరత చాలా సమస్యలు ఉన్నాయి. మనం ఇంకో సందర్భంలో మాట్లాడుకున్నాం. అటవీ హక్కుపత్రాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, డీమ్డ్ ఫారెస్ట్ భూముల సమస్యలు కావచ్చు, అటవీ రెవెన్యూ సరిహద్దు వివాదాల సమస్యలు కావచ్చు, అవి చాలా ఉన్నాయి. ఇంకో సందర్భంలో మాట్లాడుకున్నాం. కానీ ఒక్క మాట మాత్రం ఈ అంశాలు మనం ప్రస్తావన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పారు, అటవీ భూముల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోడు భూముల సమస్యలు ఉన్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపిస్తానని, తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజులలో ఈ పోడు సమస్యలకి, పోడు భూముల సమస్యలకి ఏదో ఒక పరిష్కారం చూసే అవకాశం ఉంది. అట్లా గనక ప్రభుత్వం పరిష్కారం చూపి ఎవరికైతే హక్కుపత్రం వస్తుందో వారు మాత్రమే అటవీ భూముల్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇతరత్ర కుదరదు. ఇది అటవీ భూములకు సంబంధించి.